ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఆ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000తో మెగా డిఎస్సి అని చెప్పారు. మరి ఒక్క మెగా డిఎస్సి కూడా ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము 23,000 టీచర్ పోస్టులను మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు. మంచిదే. మరి 23,000 టీచర్ పోస్టులు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ స్థానంలో ఎస్జిటి పోస్టులు 23,000 ఖాళీలు కాలేదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 2/3 వంతు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మీరు 1/3 వంతు స్కూల్ అసిస్టెంట్ భర్తీ చేయాలి. మరి అయ్యాక 12,000 మొత్తం 30,000తో డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి టీచర్ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు అవుట్సోర్సింగ్ మీద ఇవాళ మీరు గురుకుల వ్యవస్థలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మా నిరుద్యోగులు కళ్ళకు కాయలు కాసుకొని ఇవాళ గురుకుల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో కూడా పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చేస్తలేరు. ఈ విధంగా చూసుకొని ఇవాళ విద్యా వ్యవస్థను మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2012లో ఇవాళ ఏజెన్సీలో డిఎస్సి పడ్డది. ఇప్పుడు దాకా ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు టీచర్ల పైన అంత ప్రేమ ఉంటే మీరు స్పెషల్ డిఎస్సి వాళ్ళకు స్పెషల్ టెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఇవాళ వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. మరి వాళ్ళు కమిషన్ ఇచ్చారా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి అడుగుతూ ఉన్నాం. మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నారా, మరి మీరు విద్యా వ్యవస్థను బలోపేతం కోసం చేస్తున్నారని చెప్పేసి మేము కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినామని చెప్తా ఉన్నారు. మీరు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచితే మీరు ముఖ్యమంత్రి గారు మీరు విద్యా వ్యవస్థను బలోపేతం చేసినట్టు కాదు. ఇవాళ గురుకుల వ్యవస్థలో మంచి భోజనం లేక ఇవాళ విద్యార్థులు అక్కడ చనిపోతూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళలో ఇవాళ విద్యార్థులు చేరని పరిస్థితిలో మేము విద్యా వ్యవస్థను బలోపేతం అంటున్నారు. మీరు స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేవు, చాపీస్ లేవు. ఈ విధంగా చూసుకుంటే మీరు ఏం సమకూర్చలేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు రావడానికి భయపడతా ఉన్నారు. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ టీచర్లను మీరు రిక్రూట్మెంట్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఈ స్కూల్స్ అని గవర్నమెంట్ స్కూల్ కానీ వ్యవస్థను పోతూ ఉన్నారు. ఇంకో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు కనుక గవర్నమెంట్ స్కూళ్ళని బంద్ చేస్తామని చెప్తే బరాబర్గా ప్రతి గ్రామాల్లో ఉన్న మీ సర్పంచ్లను, వార్డు మెంబర్లను, మీ ఎమ్మెల్యేలను, మీరు ఎంపీలను తిరగబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళను అలాగే ఉంచాలి. ఏ స్కూల్ కూడా బందీ చేయాల్సిన అవసరం లేదు. బరాబర్గా ఇవ్వాల మీరు చెప్తా ఉన్నారు 30 మందికి ఒక టీచర్లు కాదు 30 మంది ఉన్న చోట 30 మంది కంటే బిలో కూడా ఒక టీచర్ పెట్టాలి. 30 మంది లోపు ప్రతి స్కూళ్ళలో ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు 2 టీచర్లను కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకంత చిత్తశుద్ధి ఉంటే బరాబర్గా మీరు ప్రతి స్కూళ్ళలో టీచర్లు నింపండి. మీ కోమటిరెడ్డి గారు కట్టినట్టు 6 కోట్లు పెట్టి ఇవాళ ఒక ప్రభుత్వ స్కూళ్ళని ఏ విధంగా కట్టిండో అదేవిధంగా ప్రతి గ్రామాన స్కూళ్ళను కూడా డెవలప్ చేసి మా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ మీరు పనికి మాలినంగా విద్యా వ్యవస్థలో స్కూళ్ళను బంద్ చేస్తామని చెప్పేసి మాట చెప్తే మాత్రం బరాబర్ రేవంత్ రెడ్డి మీకు అదాపాతాలను తొక్కుతామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ప్రతి గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం డిఎస్సిని పక్కన పడేసింది. మా ప్రభుత్వం రాగానే 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ 5,000 కూడా ఈ ప్రభుత్వం మీద మా మీద ఏదో ప్రేమ ఉంది కాదు. ఆ రోజు మేము నిరాహార దీక్షలు చేసినాం, ముట్టళ్ళు చేస్తాం, ఇస్తామంటే ఇచ్చిరే తప్ప ఎవరు ఇవ్వలేదు. ఎంపీ ఎన్నికల కోసం ఇచ్చిర్రు. అప్పుడు కూడా మీరు మేనిఫెస్టోలో 25,000 అని చెప్పేసి ఖాళీలు అని చెప్పారు. మీరు లాస్ట్ టైం డిఎస్సి మేము నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయమంటే డిప్యూటీ సీఎం గారు ఏమన్నా అంటే మేము వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయిన వెంటనే 6 నెలల లోపే ఇంకో డిఎస్సి ఇస్తామన్నారు. ఏది మీ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సాక్షాత్తు చెప్పడం జరిగింది. మా అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లలో 5,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు 5,000 కలుపుకొని మేము భర్తీ చేశామనేది ఇది వాస్తవం కాదు. మీరు ఇచ్చిన 5,000 నోటిఫికేషన్లు కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి, ఎస్ఏ మరియు గురుకుల పాఠశాలలో చూస్తే 34,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
మరి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రి ఉండి కూడా కనీసం ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాలు అవుతుంది, మరి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఇదే ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలి సభలలో కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా వెనుకబడిన ఆదివాసీ గిరిజనుల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు అయింది, ఏమైంది? నేను ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కూడా అడగదలుచుకున్నా. మేము వచ్చిన వెంటనే అధికారంలో స్పెషల్ డిఎస్సి ఇదే మా ఉద్యమం చేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు మరియు డిసిసి అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు, డిసిసి అధ్యక్షురాలు సుగుణ అక్క గారు మాతో కలిసి ఐటీడీఏ దగ్గర ఏజెన్సీ ప్రాంతాలలో మెగా డిఎస్సి మరియు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని మాతో పాటు మీరు పోరాటం చేయలేదా? ఒక్కసారి మీరు కూడా గుర్తు చేయించుకోవాలా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇప్పుడు మా డిఎస్సి ఏమైంది? ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది అధికారంలో వచ్చి. ఒకరేమో ఎమ్మెల్యేలు అయిపోయారు, ఇద్దరేమో డిసిసి చైర్మన్లు అయిపోయారు, డిసిసి అధ్యక్షులు. కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదు. మరి అధికారుల్లో లాభాలు పొందుతున్నారే తప్పగానే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగుల సమస్య పైన పట్టించుకోవడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా 29 శాఖలలో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలా, ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలా, ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా. లేని పక్షంలో అతి త్వరలో కూడా మేము ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఇక్కడి నుంచి హెచ్చరిక జరిగిస్తున్నాం. ముందే చెప్తున్నాను, మా పవర్ ఏందో, యూత్ పవర్ ఏందో ఆల్రెడీ కేసీఆర్కి తెలుసు. ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ని అడుగుపోయి తెలుసు. కావాలంటే మోడీని అడుగు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిండు, మోడీని బెదిరించాం. అంటే మా యూత్ పవర్ అలా ఉంటుంది. మాతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడాలి అంటే యూత్ అనుకుంటేనే నిలబడుతుంది. నీ ప్రభుత్వం ఉండాలో వద్దో డిసైడ్ చేసుకో రేవంత్ రెడ్డి. నీకు చెప్పేది ఒకటే, నీ ప్రభుత్వం నీవు ఇప్పటి నుంచన్నా 2-3 సంవత్సరాలు ఇంకా 2.5 ఏళ్ళులా నోటిఫికేషన్స్ వేసి డిఎస్సి నింపి ఇంకా మిగతా జాబ్ వేస్తేనా నీ ప్రభుత్వం ఉంటుంది. లేదు అంటే మాత్రం నీ ప్రభుత్వం ఉండదు. రాసి పెట్టుకో, ఇది మాత్రం జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఫైనల్గా చెప్పేది ఒకటే మాట, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం మీ జాబులు ఊడగొట్టే బాధ్యత మాది. అవును, అది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన దానికి ఒక అడిషనల్గా ఎంపీ ఎలక్షన్స్ కోసం మాత్రమే వేసిండు. అది ఎలక్షన్లో గెలవడానికి. దానివల్ల 8 ఎంపీ గెలిచిండు. అది ఏకపోతే అది కూడా గెలిచేవాడు కాదు. ఇప్పుడు మాత్రము అతను అనుకుంటున్నాడు 10 సంవత్సరాలు ఉంటా అనుకుంటున్నాడు. కానీ 10 సంవత్సరాలు కాదు కదా, ఎప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగినా ఓడిపోవడం ఖాయం. నీవు 2.5 సంవత్సరాలు నీవు ఏమన్నా నిరుద్యోగులను పట్టించుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు అంటే మాత్రం నీకు భవిష్యత్తు లేదు. మీ అధికారాలు పోగొట్టే బాధ్యత మాది. అది మేము ఆ తర్వాత చూస్తాం. మీకు కూడా టైం ఇస్తాం. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా. 6 నెలల్లో మాకు డిఎస్సి వేయకపోతే మాత్రం నీ జాబ్లు ఊడగొట్టే బాధ్యత మాది.